కాకినాడ పోర్ట్ అంశంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న విమర్శలు రాజకీయ లబ్ధి కోసమేనని ఆరోపించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. జగన్, సుబ్బారెడ్డి కుమారుడు విజయసాయిరెడ్డిలపై కేసులు పెట్టేందుకు ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడంతో పాటు దానికి సంబంధించి కాకినాడ పోర్టు విషయంలో రాజకీయ లబ్ధి కోసం సుబ్బారెడ్డి గారి అబ్బాయి మీద, ఆయన కుమారుడి మీద, సాయిరెడ్డి గారి మీద, వీళ్ళందరి మీద ఏదో ఒక విధంగా ఒక తప్పుడు ఆరోపణలు చేసి వాటిల్ని ఎవరో ఒకరి దగ్గర తప్పుడు ఆరోపణలు చేయించి వాటి ఆధారంగా, ఆ ఫిర్యాదుల ఆధారంగా ఈరోజు కేసులు నమోదు చేసేటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి చంద్రబాబు నాయుడు గారు ఓడిగట్టడం జరిగింది. కాకినాడ పోర్టుకు సంబంధించి రేషన్ బియ్యం స్మగ్లింగ్ అన్నారు. ఆ తర్వాత అరబిందోకి సంబంధించి కాకినాడ పోర్టులో వాటాలు కొనుగోలు చేశారు కాబట్టి ఇష్ట ప్రకారం స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పని ఒక వార్తల్ని వ్యాప్తి చేయించారు. ఆ తర్వాత చివరికి ఆ పోర్టు లాక్కున్నారనేటువంటి దాని మీద కేసు పెట్టించి ఈరోజు ఏదో ఒక విధంగా ఆ కేసులో వీళ్ళందరినీ ఇరికించాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు.